తెలంగాణలో ప్రజారంజక పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పేదలందరికీ సన్నబియ్యం అందిస్తూ ఏకైక రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దగాపడిన పేదలకు అండగా నిలిచింది. 10 साल में कोई भी नहीं करे, केसीआर राशन कार्ड भी नहीं बनाया अभी तक। 10 साल में कुछ भी नहीं करा। 10 साल में यहाँ के 1 साल हो गया, राशन कार्ड का भी काम हो गया, बारीक चावल भी काम हो गया, जो भी काम हो रहा अच्छा काम हो रहा। रेवंत रेड्डी 1 नंबर सीएम। 2018లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధికారం వచ్చాక పేదల సంక్షేమాన్ని యాదిమరిచింది. అత్యవసర కార్డులతో కాలయాపన చేసి రేషన్ కార్డు కోసం పేదలు ఎదురు చూసేలా చేసింది. రేషన్లో దొడ్డు బియ్యం, పురుగు పట్టిన బియ్యాన్ని ఇచ్చి అది దళారుల పాలు చేసిండు మాటల గారడి మాయల ఫకీరు. లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ కనీసం పిల్లలు చదివే సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. కేసీఆర్ పాలనలో వాళ్లే బాగుపడరు కానీ నిరుపేదలంటోళ్ళు బడు బలైన వర్గాలకు ఎవరికి కూడా ఏం చెందలేదు. అధికారంలోకి రాగానే పోరాడి సాధించుకున్న తెలంగాణకు అసలైన అర్థం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈ రోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు అందించాలన్న ఇందిరమ్మ సంకల్పాన్ని నిజం చేస్తూ దేశంలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం అందించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. తెలంగాణలో సన్నబియ్యం పండుగ మొదలైంది. ఎట్లున్నాయి సన్నబియ్యం? ముఖ్యమంత్రి గారు బియ్యం ఇచ్చినందుకు మేము కడుపు నిండా తింటాను. రేవంత్ సర్కార్ గారు మాకు ఈ సన్నబియ్యాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. దొడ్డు బియ్యంలో పురుగులు బాగా వస్తాయి, ఇవైతే మంచిగా కనిపిస్తున్నాయి. అందరికి మామూలు పేదలు కూడా సన్న బియ్యం వండుకొని తింటున్నారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు పేదల పక్షమే తమ పక్షమని మరోసారి నిరూపించింది ప్రజా ప్రభుత్వం. దగాపడ్డ పేద బిడ్డలకు అండగా నిలిచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. పేదోడి ఆకలి తీర్చేందుకు ఉగాది కానుకగా ఏప్రిల్ 1 నుంచి దొడ్డు బియ్యం స్థానంలో సంపన్నులు తినే సన్న బియ్యాన్ని సరఫరా చేస్తోంది. బయట 60-70 రూపాయల కిలో ఉంది. లేని వాళ్ళకి నయమే కదా. అందుకే ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్, అనుమానమే లేదు. మా పిల్లలు కూడా తినలేదు దొడ్డు బియ్యము, సన్న బియ్యం తెచ్చుకుంటాం, వాడతాము. రేవంత్ రెడ్డి ధన్యవాదాలు. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ఇచ్చి మాట నిలుపుకుంది. సన్న బియ్యం పథకాన్ని ఎవరు వచ్చినా రద్దు చేయలేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పేదలకు సన్న బియ్యం అందించడం కోసం ఏటా అదనంగా 2,800 కోట్లు ఖర్చు చేస్తుంది ప్రజా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 3,10,00,000 మంది పేదలకు ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా అవుతోంది. పేద పిల్లలు చదివే సంక్షేమ హాస్టళ్లలో మెనూ ఛార్జీలు పెంచడంతో పాటు వారికి కూడా సన్నబియ్యాన్ని అందించి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. సన్నాలు వేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్నదాత కళ్లల్లో ఆనందం నింపింది. ఇది రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైన రికార్డ్.